ఓం శ్రీ మాత్రే నమః. బల్లగుద్ది చెబుతున్న మీనరాశి వారి జాతకం పూర్తిగా మారిపోతుంది. జూలై నెల 27, 28, 29 తేదీల్లో మీరు నెంబర్ 1గా ఎదుగుతారు. మీకు అదృష్టం దూసుకువస్తుంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి పెను మార్పులైతే ఈ సమయంలో మీరు చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారికి సమయం వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటూ ఉన్నారో అటువంటి జీవితం అయితే మీకు ఈ సమయంలో దక్కబోతుంది. మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైనటువంటి మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మీనరాశి వారికి అంటే ద్వాదశ రాశుల్లో ఈ రాశి చివరిది, రాశి చక్రంలో 12వది. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపున మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. పట్టుదలతో ముందుకు సాగాలి. అధికారం, బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార రంగాల్లో ఉత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మీకు శ్రేయస్కరమైన మార్పులు అందిస్తుంది. శ్రీ లక్ష్మీ యోగం శుభప్రదం. సాహసోపేతమైన నిర్ణయాల ద్వారా తన ధాన్యాభివృద్ధిని కలుగుతుంది. గతంలో కృషి ఫలిస్తుంది. ప్రస్తుతం ఆర్థిక రూపంలో సహకరిస్తుంది. స్థిరాస్తుల వృద్ధి, భూగృహ నిర్మాణ యోగాలు మేలును కలిగిస్తాయి. వాహన ప్రయాణాలలో శ్రద్ధ చాలా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కృషిని బట్టి ఫలితం దక్కుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి. సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా స్పష్టంగా మాట్లాడితే మేలు. చంచలత్వం లేకుండా లక్ష్య భావనతో ముందుకు సాగండి. మీ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించండి. వ్యాపారంలో ఏకాగ్రతతో కృషి చేస్తే ఆటంకాలు కూడా తొలగుతాయి. దైవబలం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలతో పాటుగా విష్ణుమూర్తిని స్మరించినా కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న అనుకూలత అయితే ఏర్పడుతుంది. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఈ సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం, చక్కటి జీవితం వీరికి లభిస్తుంది. వృత్తి జీవితంలో ఇది కొంచెం కష్టాలు పడాల్సిన సమయము. మీ రాశిలో ఉన్న శని ప్రభావం కారణంగా పని భారం విపరీతంగా పెరగనుంది. మరియు ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులు, జాప్యాలు ఎదురవుతాయి. మీ 10వ ఇంట్లో అధిపతి గురువు 4వ ఇంట్లో ఉండడం చేత పనిలో స్థిరత్వం ఉన్నప్పటికీ కూడా ఆశించిన పురోగతి ఉండదు. మీరు చేసే కష్టానికి తగ్గ గుర్తింపు కూడా లభించడం లేదనే భావన మీలో కలుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదండి. ఉన్న ఉద్యోగంతోనే ఓపికతో కొనసాగడం ఉత్తమం. అనవసరమైన ప్రయాణాల కారణంగా మీకు అలసట అనేది బాగా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ సమయం చాలా కఠినంగా కూడా ఉంటుంది. మీ 12వ అంటే వ్యయ స్థానంలో రాహు ఉండడం చేత మరియు శని కూడా వ్యయాధిపతిగా రాశిలో ఉండడం చేత ఊహించిన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆసుపత్రి ఖర్చులు
పాత అప్పులు తీర్చడమో లేదా అనవసరమైన ప్రయాణాల కారణంగా డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో అయితే ఉండదు. ఆస్తులను అమ్మడమో లేదా పెద్ద మొత్తంలో అప్పులు చేయడం వంటివి కూడా మీరు చేయవద్దు. నెలాఖరున మీ ధనాధిపతి కుజుడు బలపడడం వలన కుటుంబ సభ్యుల సహకారంతో కొంతవరకు ఆర్థికపరమైన ఉపశమనం అయితే మీకు లభిస్తుంది. ఈ సమయం మీకు అత్యంత ఊరటనిచ్చే అంశము. మీ కుటుంబ జీవితం మీ రాశ్యాధిపతి సుఖస్థానాధిపతి అయిన గురువు 4వ ఇంట్లో ఉండడం వీరికి హంసయోగం ఏర్పడుతుంది. ఇది ఒక అద్భుతమైన యోగము. కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తల్లి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉంటారు. మీ సమస్యల నుండి మీరు సేద తీరడానికి మీ ఇల్లే మీకు ఒక కోటలాగా పనిచేస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు. పిల్లలు విద్యలో చక్కగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణముగా చెప్పాలి. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగేవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. వీరు చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే. ఒకరు స్వతంత్రంగా వీరు ఏ పనిని కూడా చేయలేరు. ఈ రాశి వారికి విశ్రాంతి అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.